నమస్కారం ఫ్రెండ్స్. మన తెలంగాణలో హైదరాబాద్ ఒక స్థానం మిగతా రాష్ట్రాల కన్నా కీలకమైన స్థానం. ఇది ఎందుకు కీలకంగా ఉంది? హైదరాబాద్ ఎందుకు అంత కీలకంగా మారింది? ఈ కీలకంగా మారటంలో హైదరాబాద్ గొప్పతనం ఉందా? లేదా హైదరాబాద్ తప్ప తెలంగాణలో ఛాలెంజ్ చేయగలిగిన ఏదైనా ప్లేస్ లేని కారణంగా హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఇంత పెరిగిందా? రోజువారీ న్యూస్లో మనం హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ పై కన్నేసింది, హైదరాబాద్లో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తగ్గించడానికి చేపడుతున్న చర్యలు ఢిల్లీకి ఒక ఆల్టర్నేట్ నగరంగా హైదరాబాద్ని సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది అన్న లాజిక్లెస్ మాటలు మనము హై లెవెల్ పీపుల్ దగ్గర కూడా మనం వింటూ ఉన్నాం. మనం ఒకటి ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రానికి అతి పురాతనమైన రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెలిగిన హైదరాబాద్ సపరేషన్ తర్వాత బాగా పెరిగింది. ఎస్టిమేషన్ ఏముండారంటే తెలంగాణ బైఫర్కేట్ అయిపోతే, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే హైదరాబాద్ 2 ముక్కలు చేసి చెరోసగం ఆంధ్రప్రదేశ్తో పంచుకుంటారు. అంటే ఆంధ్ర ఆస్తులు హైదరాబాద్ నుంచి సపరేట్ అయితే హైదరాబాదు సగం అయిపోతుంది, దాని గ్రోత్ సగం అయిపోతుంది. ఇది జనరల్ పర్సెప్షన్ ఉండే. కానీ హైదరాబాద్ యొక్క కాస్మోపాలిటన్ నేచర్, హైదరాబాద్ యొక్క స్థితిగతులు, పెంచి పోషించిన ఆంధ్ర ప్రజలు, వందలాది సంవత్సరాలుగా నివసిస్తున్న ఇక్కడ నేటివ్ ముస్లిం పాపులేషన్, హైదరాబాదులో కర్ణాటక, నేటివ్ తెలంగాణ, అది కాకుండా సెంట్రల్ ఏజెన్సీస్ ఎక్కువ ఉన్న కారణంగా కాస్మోపాలిటన్ నేచర్ ఉన్న హైదరాబాద్ అంటే బేసికలీ గ్రోత్ స్టోరీ కాస్మోపాలిటన్ నేచర్ నుంచే హైదరాబాద్కి వచ్చింది. బ్లెండ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అంటే
డిఫరెంట్ నీడ్స్, డిఫరెంట్ కల్చర్స్ అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్ స్ప్రెడ్, డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్. హైదరాబాదులో ఉన్న కీలక అంశాలు నేను ఇవాళ చెప్తాను. అలాగే హైదరాబాద్ దుస్థితి ఎలా ఉండబోతుందో అది కూడా మీకు వివరిస్తాను. హైదరాబాద్ ఈజ్ కల్చరల్లీ డైవర్స్. మనం కల్చర్ అనేది చాలా చిన్న వర్డ్గా భావిస్తాం. బట్ కల్చర్ బ్రింగ్స్ ఇన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, different services. Culture brings in different businesses. Diverse business practices కూడా ఒక సిటీ గ్రోత్కి దోహదపడతాయి. మీరు బహుశా ఇప్పటి వరకు యూట్యూబ్లో, ఇంటర్నెట్లో నేను హైదరాబాద్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో బహుశా ఎవ్వరు చేసి ఉండరు. హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇది హయాంల తరమైన గ్రోత్ కాదు. ఒక హయాం వచ్చి బీఆర్ఎస్ హయాంలో వచ్చిన గ్రోత్ కాదు. హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో ఎన్నో కుంటుపడిన రాజకీయ శక్తులు, ఎన్నో కుంటుపడిన ప్రదేశాలు, ఎన్నో ఇబ్బందికరమైన విషయాలు అన్నీ కలిపి హైదరాబాద్ని ఈ స్థాయిలో ఉంచాయి. హైదరాబాద్ రియాలిటీ చాలా కాంప్లెక్స్ అయింది. మనం జనరలీ హైదరాబాద్ గ్రోత్ అనేది ఐటీ రంగం నుంచి అయింది అనేది పచ్చి అబద్ధం. ఇలా ఐటీ గ్రోత్ బెంగళూరులో కూడా అయింది. అది కూడా పెద్ద కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. కానీ బెంగళూరు ఉండడానికి అనువైన ప్రదేశం కాదు అనే ఒక ట్యాగ్ తెచ్చుకుంది. మీరు ఎంత పురోగతి సాధించినా మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ లైఫ్ స్టైల్, ఇఫ్ యూ కెనాట్ బై దోస్ లైఫ్ స్టైల్స్, మీరు ఎంత డబ్బు సంపాదించినా దాన్ని ఖర్చు పెట్టగల సామర్థ్యం ఆ సిటీలో లేకుంటే, ఆ సిటీ గ్రో కావడానికి డబ్బు ఉంది, ఖర్చు పెట్టడానికి అవకాశాలు లేవు. నేను బెంగళూరులో ఉండి జాబ్ చేసి నేను స్వతహాగా కన్నడిగా కాబట్టి నాకు బెంగళూరు నైసర్గిక రూపం, దాని తత్వం తెలుసు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నా. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి హైదరాబాద్ తరఫున మాట్లాడటం లేదు. బెంగళూరులో చెప్పుకుంటూ పోతే అసలు ఇలాంటి నగరంలో జనాలు ఎలా ఉంటున్నారు అనే ఒక థాట్ ప్రాసెస్ మన దాంట్లో జనరేట్ అవుతుంది. అది డిఫరెంట్ సబ్జెక్ట్. బెంగళూరు ఒక టాప్ ఐటీ నగరం నుంచి ఒక కాస్మోపాలిటన్ నగరంగా మారి అత్యంత చండాలమైన ట్రాఫిక్, చండాలమైన హైజీన్ ఉన్న నగరం అనే ఖ్యాతి తెచ్చుకుంటుంది దానికి కారణం అమరావతి టైప్ గ్రోత్. నేను అందుకోసం అమరావతి వాళ్ళని
ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నా. నిన్న చాలా మంది మీరు టైటిల్ రాసింది వేరే, వీడియోలో చెప్పింది వేరే అన్నాడు. సి గ్రావిటీ ఆఫ్ ప్రాబ్లం అండ్ అర్జెన్సీ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు వీడియోస్ చేస్తూ చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి, దానికి కారణమేమి, అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనిపించింది. కనుకనే నేను టాపిక్ డైవర్ట్ చేశాను. తప్పేం లేదు, మనం జనరలీ హైదరాబాద్ గురించే డిస్కస్ చేసుకుంటాం కదా. బట్ నేను అమరావతి చుట్టుముట్టు లేదా వైజాగ్లో జరిగే డెవలప్మెంట్స్ గురించి ఐఎమ్ రియలీ కన్సర్న్. నేను అందుకోసము కొన్ని కఠిన పదాలు కూడా వాడాను. బికాస్ కొంతమంది నాలాంటి వాళ్ళను మాట్లాడనీయకుండా చేయాలి. అక్కడ ప్రభుత్వం చేసే పనులు అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పాలి, అంటే డబ్బా కొట్టాలి. అలా కొట్టనోళ్లను వాళ్ళ మీడియా సెల్ వాళ్ళు అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పిన లాస్ట్ మంత్ నా ఛానల్ హ్యాక్ చేయడానికి కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. దాంతో నాకు కసి బాగా పెరిగింది. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ ఆంధ్రప్రదేశ్, అది మాత్రం షూర్. అది వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే హైదరాబాద్ గ్రోత్ ఎందుకు పాసిబుల్ అయింది? హైదరాబాద్లో గ్రోత్ ఈ లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ వల్ల గ్రోత్ ఫాస్ట్గా అయింది. ఒక నాకు పరిచయం ఉన్న ఒక ముస్లిం ల్యాండ్ లార్డ్ చెప్పిన ఒక విచిత్రమైన లాజిక్ నాకు బాగా నచ్చింది. అదేమంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న ముస్లిమ్స్ చేతిలో ఉన్న ల్యాండ్స్ వల్లనే ఈ గ్రోత్ పాసిబుల్ అయింది అన్నాడు. దానికి లాజిక్ ఏమిచ్చాడంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న ల్యాండ్స్కి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, అవి ప్రైమ్ ల్యాండ్స్ అయిపోయినాయి. డాక్యుమెంట్స్ లేని కారణంగా వాళ్ళు చచ్చినట్టు జాయింట్ డెవలప్మెంట్కి ఇచ్చారు చాలా మంది. అంటే ఆ ల్యాండ్ వాల్యూ కమర్షియల్ ల్యాండ్ వాల్యూ కాదు. సమ్ పీపుల్ ఈవెన్ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ల్యాండ్ బిలో రిజిస్ట్రేషన్ ప్రైజెస్. అంటే ల్యాండ్ మీకు దక్కదు అన్న మాట విని గవర్నమెంట్ రేట్స్ కన్నా తక్కువ రేట్లో కూడా చాలా మంది ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భాల వల్ల హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఇంతగా ఎదిగింది అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఏమాత్రం అనిపించలేదు. ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్లో పట్టాలు కలిగిన వాళ్ళు కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగ్గా లేక ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో, అంటే నిజాం కాలం లాంటి ల్యాండ్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అతి చీపు ధరలో హై రైజెస్ కట్టేవాళ్ళు జాయింట్ డెవలప్మెంట్ కింద తీసుకొని అసలే డబ్బులు ఇవ్వక ఆ ఫ్లాట్ కొన్ని ఫ్లాట్స్ వాళ్ళ పేరున చేసి ఎన్నో హై రైజ్ నిర్మించారు అని ఆ వ్యక్తి పేర్లతో సహా నాకు చెప్పాడు. అంటే ల్యాండ్ గవర్నమెంట్ రేట్స్ కన్నా తక్కువలో తీసుకున్నారట చాలా ల్యాండ్స్. నయానో భయానో కూడా తీసుకున్నారు.
అంటే ఇక్కడ కొన్ని ల్యాండ్స్ ఎట్లున్నాయంటే ఓనర్సే లేరు. క్రియేటెడ్ ఓనర్స్ దగ్గర నుంచి, అంటే ఒక ఓనర్ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర బంధువుని ఒకటి క్రియేట్ చేసి ఆయన పేరుని చేపించి అక్కడ, అంటే అటువంటి భూములపై ఎన్నో హైరైజ్లు కట్టారట. అంటే ఆయన చెప్పింది నాకు చాలా విచిత్రం అనిపించింది, కానీ ప్రాక్టికలీ కరెక్ట్ అనిపించింది. ఆయన చెప్పింది ఏమంటే ల్యాండ్ వాల్యూ దాదాపు లేదు అనుకునే దాదాపు ఒక 30-40% హై రైజ్లనే మీరు ఇట్లనే కన్సిడర్ చేయండి సార్, ల్యాండ్ వాల్యూ లేదు అనుకోండి. వాడు ఎంత టైం అయినా వెయిట్ చేస్తాడు. ఆయనకు ల్యాండ్ వాల్యూ ఒక ఫ్లాట్ డెవలప్మెంట్ ఆయన 2000 ఎస్ఎఫ్టీ అని చెప్తుంటే ల్యాండ్ వాల్యూ దాంట్లో 20-30% కూడా లేదు సార్ అంటున్నాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎలాంటి భయానకమైన స్థితిలో మన హై రైజ్ కట్టినరో. నేను ఎప్పుడూ చెప్తున్నా 30% ల్యాండ్ ప్రాబ్లమేటిక్ ఉన్నది, దయచేసి అందరూ అలర్ట్ అయిపోండి. 30% అని చెప్పిన ఇప్పుడు నాకేమనిపిస్తుంది, 30% కన్నా ఎక్కువనే అనిపిస్తుంది నాకు. అంటే ఏ ధైర్యంతో వీళ్ళు ముందుకు పోయారో, అప్రూవల్స్ తెచ్చుకున్నారో. నేను చెప్తూనే ఉన్నా, ఈ ఫ్లాట్ రేట్స్ మొత్తం బోగస్. అసలు ఒక ఫ్లాట్ 12-18 lakhs మధ్యలో అవుతుంది. ట్రిపుల్ బెడ్రూమ్ 18 lakhs, డబుల్ బెడ్రూమ్ 12 lakhs లోపల అయిపోతుంది. బిట్వీన్ 8-12 lakhs అవుతుంది అంటే అందరు నవ్విండ్రు. అట్లెట్లయితుంది అని. ఎట్లెట్లయితుంది అంటే ఇట్లయితుంది. అంటే కొన్ని వేల ఎకరాలు సేకరించుకొని ప్రాబ్లమేటిక్ ఒక్క డాక్యుమెంట్లో 34 అంటే పార్ట్నర్స్ ఉన్నారు. ఒక డాక్యుమెంట్లో 52 ఓనర్స్ ఉన్నారు. అంటే మీరు చూసుకోండి ఎంత డేంజరస్ రిజిస్ట్రేషన్ మెథడ్స్ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ ల్యాండ్ ఎవడో అమ్మేసిండని కూడా తెలియదు. అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చారు. అంటే ఇలాంటి దందాలు విపరీతంగా జరిగినందుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అయింది అని చెప్తున్నాడు. ఇది 100% కరెక్ట్. అసలు నిజాం ప్రాపర్టీస్, ఈ ముస్లిం ల్యాండ్ హోల్డింగ్ లేకపోతే ఈ ల్యాండ్స్ ఇంత ఫాస్ట్గా హ్యాండ్ ఓవర్ అయ్యేవి కావు, ఈ డెవలప్మెంట్ ఇంత ఫాస్ట్గా జరిగేది కాదు అని కూడా చెప్పాడు. అంటే ఇవే రెడ్లు వేరే వాళ్ళు నేటివ్ తెలంగాణ పీపుల్ చేతిలో ఈ ల్యాండ్స్ ఉండింటే వాడు అమ్ముతలేడట. అంటే ఒరిజినల్ తెలుగు ల్యాండ్ లార్డ్స్, తెలుగు పీపుల్ చేతిలో ఉన్న ప్రాపర్టీస్ ఎవడంత ఈజీగా హ్యాండ్ ఓవర్ చేయారట. అంటే చూడండి, కొత్త కొత్త కోణాలు, కొత్త కొత్త మనుషులు. అసలు ఈ ల్యాండ్ అక్విజిషన్ ఎలా జరిగిందో చెప్తుంటే అసలు ఈ హై రైజర్స్కి వాళ్ళు పెడుతున్న ప్రైజెస్కి ఏ పొంతనా లేదు. కొంతమంది చెప్తున్న విచిత్రమైనది ఏమంటే చీప్ ల్యాండ్స్ తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 3-year ప్రాజెక్ట్ని కావాలనే 6 years చేస్తున్నారట. అంటే ఒక్కొక్కడు ఫ్యాక్ట్స్ రివీల్ చేస్తుంటే ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్నే మీకు చెప్తా. ఒక 3-year ప్రాజెక్ట్ని 6 years డ్రాగ్ చేస్తే బిల్డర్కే నష్టం కదా అనుకుంటూ ఉంటాం మనం. వీళ్ళదేమంటే ప్రాజెక్ట్ ఎంత డిలే అయితే
కమర్షియల్ రేట్స్, ల్యాండ్ రేట్స్ బూస్ట్ అయ్యి అంతా కలిసి వస్తుంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే బేస్మెంట్ నుంచి 4 ఫ్లోర్స్ లేపే వరకే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ గడిపేస్తున్నారట. అంటే టోటల్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 6 ఇయర్స్ తీసుకుంటున్నారు. 5 to 6 ఇయర్స్ ప్రాక్టికల్గా. అది 3 ఇయర్స్ లోపల అయిపోవాలి. దాన్ని 5 ఏళ్ళు 6 ఏళ్ళు డ్రాగ్ చేస్తున్నారు. ఎందుకంటే బయట చుట్టుముట్టు డెవలప్మెంట్ వల్ల దీనికి డిమాండ్ వచ్చి. ఇంకోటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు ఒక ఆయన, కొనడానికి కస్టమర్స్ వచ్చినా కస్టమర్కి ఆ ప్రాపర్టీస్ అమ్ముతలేరు. అంటే ఇవన్నీ ఎట్టు జరిగినాయంటే చీప్ ల్యాండ్స్ చేతిలో పడ్డాక ఆ బిల్డర్ ఎలాంటి ట్రిక్ అయినా యూజ్ చేస్తున్నాడు. అంటే కట్టే కన్నా ముందే కస్టమర్స్ వచ్చిన ఫ్లాట్స్ ఇవ్వటం లేదు. ఆ ఫ్లాట్ నియర్ కంప్లీషన్లో వచ్చినాక అప్పుడు అంటే ప్రీపెయిడ్ అంటే జిఎస్టీ అమలు కాకముందు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాక ముందు ఈ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఆ లాస్ట్ మూమెంట్లో చేసిన ట్రాన్సాక్షన్ కూడా ప్రీ లాంచ్ కింద వేసుకుంటున్నారు. అంటే ప్రాపర్టీ జిఎస్టీకి దగ్గరకు వస్తుంది అంటే జిఎస్టీ కన్నా ముందు అమ్మేస్తున్నారు. అంటే మనము జనరల్లీ రియల్ ఎస్టేట్లో ఈ డెవలప్మెంట్స్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సేల్స్ చూస్తుంటాం. కానీ ఒక హైరైజ్ కట్టేటప్పుడు ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతాయో, ఎన్ని టైప్స్ ఆఫ్ మోసాలు చేస్తారో అది ఒక్కొక్కటి వింటుంటే హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఇలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుందో తెలియదు. ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గ్రోత్ స్టోరీ. అసలు హైదరాబాద్ గ్రో అయింది అంటే బీఆర్ఎస్ వల్ల, వాళ్ళ పాలసీస్ వల్ల. వాళ్ళేం చెప్తున్నారంటే అసలు ఇది ఒక పార్టీ పాలసీ కాదు, ప్రాపర్టీ ప్రైజెస్ ఏ రేట్లో కొన్నామో బిల్డింగ్ ఏ రేట్లో అమ్ముతున్నాం, దీనిపై మనీ రొటేషన్ అంతా డిపెండ్ అయి ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రాక్టికలీ హైదరాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుంది? హైదరాబాద్ మార్కెట్లో చాలా క్రిటికల్ పరిణామాలు అంటే చూడబోతున్నారు. అవేమి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు రైతు భరోసా బేస్డ్ ఆన్ డిజిటల్ మ్యాపింగ్ అని ప్రచారంలోకి రాకముందే ల్యాండ్ రేట్స్ పడిపోతున్నాయి. అంటే ఇప్పుడు డిజిటల్ మ్యాపింగ్ ప్రచారంలోకి వస్తే, ఈ డిజిటల్ మ్యాపింగ్ ద్వారానే రైతు భరోసా ఇస్తే లక్షలాది ఎకరాలకు రైతు భరోసా రాదు. అంటే ల్యాండ్ ప్రైజెస్ మైనస్ రైతు భరోసా అంటే బీడు భూముల ప్రైస్ రావాలి. అంటే కూర్చొని ఎకరంపై ఆదాయం రాదు. అవి ఎకరం భూమి అయినా, 2 ఎకరాలైనా, 5 ఎకరాలైనా, 500 ఎకరాలైనా. అయితే ఈ ఫాలింగ్ ప్రైజెస్ని మనం కోకాపేటలో చూడలేం. ఇప్పుడు చాలా మంది భూధరలు పడతలేవు అంటే కోకాపేటలో ఆక్షన్ ప్రైజెస్ పెరిగినప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే కోకాపేట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ తెలంగాణ అనుకుంటున్నారు. బట్ కోకాపేట్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ కేస్ వేర్ ఇట్ ఈస్ బీన్ rigged in such a way that even చుట్టుముట్టు ఉన్న ప్రైవేట్ ల్యాండ్స్కి దాంట్లో 60% వాల్యుయేషన్ కూడా వస్తలేదు.
ఇది ప్రాక్టికల్ రియాలిటీ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎన్ని బ్యాడ్ న్యూస్ వస్తున్నా, ఎన్ని గ్లోబల్ సమిట్స్ ఫెయిల్ అయినా, ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వస్తున్నా, ఎన్ని మెట్రో సర్వీసెస్ క్రాష్ అవుతున్నా, ఎన్ని ఫ్రీ స్కీమ్స్ లాంచ్ అవుతున్నా, ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉన్నా, ఇప్పుడు చూడండి రెవెన్యూ అంటే టార్గెటెడ్ రెవెన్యూకి ఓన్లీ 54% అచీవ్ చేయగలిగారు తెలంగాణ గవర్నమెంట్. అంటే 1000 రూపాయలు రెవెన్యూ వస్తాయి అనుకుంటే 540 రూపాయలే మాత్రమే వచ్చాయి. ఇంకా 3 నెలలలో అవి రావాలి. వస్తాయా అంటే రావు. టార్గెటెడ్ రెవెన్యూలో 54% జనరేట్ అయింది అంటే ఇక మిగతాది 46% ఈ 3 monthsలో జనరేట్ అవుతుందా అంటే కానే కాదు, ఇంపాసిబుల్. మనము ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, దట్టు సిటీ నడుబొడ్డున ఫెయిల్ అయింది అంటే అది ఏం సూచిస్తుంది? సిటీ నడుబొడ్డున ఒక మెట్రో లాంటి ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అంటే ఫేర్స్ పెంచినా ఫెయిల్ అవుతుంది. ప్రజలుకి అవసరమున్నా ఫెయిల్ అయింది, జాగ్రత్త. ప్రజలకు అతి క్రిటికల్గా ఉన్న ఒక రైల్ నెట్వర్క్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రీమియం ప్రైజింగ్ కూడా ఫెయిల్ అవుతుంది అంటే అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే ఫెయిల్ కాకుండా ఉంటుందా? ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ లైక్ ఎల్ఎన్టీ అంటే ఫెయిల్ అయిపోయింది ఆ మెట్రోని ప్రాఫిటబుల్గా రన్ చేసే దాంట్లో. ప్రొఫెషనల్ కంపెనీ లైక్ ఎల్ఎన్టీ. ఒక ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని నడపగలదా? ఒకవైపు టిఎస్ఆర్టీసీ పతనం మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం దగ్గర సొమ్ము లేకపోతే వీళ్ళ తెలివి ఎంత ఎక్కువైపోయిందంటే డీజిల్ పెట్రోల్ దీనికి ప్రాబ్లం అవుతుందని ఎలక్ట్రిక్ బస్ అంటే ఇప్పుడు గ్రిడ్కి మెల్లిగా చెల్లించవచ్చు. ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేసి ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి గ్రిడ్కు తర్వాత పే చేసి, అంటే తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డుకు డిలేడ్ పేమెంట్స్ అయినా మన ఏజెన్సీ కనుక అక్కడ ఎంత తక్కువ ధరకి ఇచ్చినా ఏం చేసుకున్నా ఎంత పెండింగ్ పెట్టినా నడుస్తుంది. కానీ డీజిల్ ఆయిల్ అంతా ఇండియన్ ఆయిల్ దగ్గరనో వాళ్ళ దగ్గరనో వీళ్ళ దగ్గర కొనాలి. అంటే ఎంత డర్టీ ట్రిక్స్ పే చేస్తున్నారో మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద మీరు గమనించాలి. మెట్రోని రక్షించడానికి టిఎస్ఆర్టీసీ ఫేర్స్ పెంచి మెట్రో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మెట్రో బతకలేకపోతుంది అంటే ఎల్ఎన్టీని పక్కకు జరిపి ప్రభుత్వం తీసుకునే దాంట్లో ఎంత వివేకం ఉంది మీరు గమనించండి. మీరు గమనించండి. మీతో జరిగే అంటే ఆటను మీరు గమనించండి. మొన్నటి వరకు వెస్ట్ హైదరాబాద్ అని పాట పాడి సడన్ గా మీరు చూడండి ఈస్ట్ హైదరాబాద్ ఇస్ నెక్స్ట్ గచ్చిబౌలి, ఈస్ట్ హైదరాబాద్ ఇస్ నెక్స్ట్ ఫ్యూచర్ అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అన్లెస్ యూ క్లియర్ 3.5 lakh inventory of unsold flats in West Hyderabad, no one will touch East Hyderabad or any other part of Hyderabad, even Northeast Hyderabad. Shamshabad is out of question. Future city will take 15 to 20 years. Nalgonda highway has no takers. మనం ఇక్కడ దిక్కు చూస్తే మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు చూస్తే అక్కడ ఇప్పుడు మన కంటోన్మెంట్ ఏరియా దగ్గర ఫ్లైఓవర్ అవుతుంది. అది ఎప్పుడైతుందో ఎట్లయితుందో అయినాక పరిస్థితి ఎట్లుంటుందో ఇమ్మీడియట్ గ్రోత్ అయితే ఉండదు. షామీర్పేట అనే ఏరియా సడన్ గ్రోత్ అయితే ఉండదు, ఇది 100% షూర్. అంటే వెస్ట్ హైదరాబాద్ని అబాండన్ చేసి కొత్త చీప్ ల్యాండ్స్ని వెతుక్కుంటూ
ఇప్పుడు గ్రోత్ స్టోరీని తీసుకుపోతా అంటున్నారు. కానీ వెస్ట్ హైదరాబాద్ పూర్తిగా అమ్మకుండా మీరు ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్‌ని ఇమాజిన్ చేయలేరు అని ఎవరైనా కొనేవాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్‌ని వెస్ట్ హైదరాబాద్ చేస్తా అంటుండ్రు. నేనేమంటానంటే ఈస్ట్ హైదరాబాద్‌ని ఒక గ్రోత్ కారిడార్‌గా డెవలప్ చేయండి. అంతేగాని వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఈస్ట్ హైదరాబాద్ ఇస్ ద నెక్స్ట్ గచ్చిబౌలి, ఈస్ట్ హైదరాబాద్ ఇస్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అమాయకులను గాలమేయడానికి డిజిటలీ ప్రమోట్ చేస్తున్నారు. ఎవ్వరు ఈ ఫ్రాడ్‌కు భాగస్వామ్యం కాకండి. ఇది టోటల్ ఫ్రాడ్. ఈస్ట్ హైదరాబాద్ హ్యాస్ గాట్ 30 years టైమ్ ఫర్ గ్రోత్. ఫ్యూచర్ సిటీ 15-20 years ఉంటే ఈస్ట్ హైదరాబాద్‌కి పక్కా ఈస్ట్ హైదరాబాద్‌కి 30 years టైం ఉంది. నల్గొండ హైవే, ఈసీఎల్ రూటు, కీసరా టు మన ఫ్యూచర్ సిటీ ఇబ్రాంపట్నము, ఈ టోటల్ స్పేస్‌కి ప్లస్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్, శంషాబాద్ రూట్ కూడా 15 years టైం ఉంది. నెక్స్ట్ 10 yearsలో గ్రోత్ అయ్యేది చెవెళ్ళ ఏరియా, 111 ఈ ఏరియానే. అంటే మళ్ళీ అటు దిక్కే కానీ కొద్దిగా సౌత్ వైపు డైవర్ట్ అవుతుంది ఆ గ్రోత్. అంటే అందరూ అనుకున్నట్టు మన ఏది శంకర్పల్లి కానివ్వండి, లేదా మన ఏదంటారు జహీరాబాద్ రూట్ కానివ్వండి, అక్కడ కాదు. సారీ టు సే దిస్, బట్ జహీరాబాద్ రూట్ డీప్రయారిటైజ్ అయిపోయింది. అంటే వెస్ట్ హైదరాబాద్లో ఉన్న 3.5 lakh ప్లస్ అన్సోల్డ్ ఫ్లాట్స్ ఈజ్ అంటే అన్నిటినీ టై చేసి పెడుతుంది. until you sell that 3.5 lakh flats in next 6 to 10 years, you will not see Hyderabad growing at the pace with which it used to grow. చాలా క్రిటికల్. మీ అందరికీ ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇస్తున్నా. ఈస్ట్ హైదరాబాద్ దీంట్లో టెంప్టేషన్లో రాకండి. టెంప్టేషన్లో వచ్చిందంటే 20-25 ఏళ్ళు మీ డబ్బు కృష్ణార్పణం అయిపోతుంది. గ్రోత్ కారిడార్స్, నెక్స్ట్ గ్రోత్ కారిడార్స్ 110 చేవెళ్ళ వికారాబాద్, శంకర్పల్లి వరకే. శంకర్పల్లి దాటి కొద్దిగా ముందర పోవచ్చు, కానీ ఈ మోమిన్పేట్లు, ఓలో ప్లేట్లు అంటే లోపల తీసుకుపోయి పడేసే అంత సీను ప్రజెంట్ వెస్ట్ హైదరాబాద్కి అంత స్ట్రెంగ్త్ లేదు. బికాజ్ శంకర్పల్లి వరకు గ్రోత్ చాలా ఫాస్ట్గా అయిపోయి ఇప్పుడు శంకర్పల్లి అంతా అంటే అదొక టైప్ జోన్ అయిపోయింది. ఫార్మ్ హౌసెస్ నుంచి సడన్ గా ఒక హై రైజ్ కల్చర్ దేంగానే అక్కడ టోటల్ క్రాష్ అయిపోయింది. సో మనం వెస్ట్ హైదరాబాద్ లో అమ్మకుండా యూ కెనాట్ ఇమాజిన్ గ్రోయింగ్ హైదరాబాద్. నేను ఇది ఒక క్రిటికల్ హింట్ మీ అందరికీ వదిలేస్తున్నా. క్రిటికల్ హింట్. ఇంకోటి, మనకు ఎక్స్ప్రెస్ వేస్ ఆర్ క్రియేటింగ్ టోటల్